అమ్మ. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతి దినము ప్రతి ఉదయము ఇలా మిమ్మల్ని అందరిని కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన మహాకృపను బట్టి, ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈరోజు మరి ఒక మాట తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నాకు కృపనిచ్చి ఉంటూ ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క మాట యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఈరోజు దేవుని యొక్క మాట యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నడవాల్సినటువంటి త్రోవలో నేను నిన్ను నడిపిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ త్రోవలో అయితే నడిపించబడాలో, ఏ మార్గంలో అయితే నువ్వు వెళ్ళాలో, ఏ మార్గము గుండా నీవు ప్రయాణం చేస్తావో, ఏ మార్గము గుండా నువ్వు వెళ్తావో, ఆ మార్గములో నువ్వు ఎక్కడ నడిపించబడాలో నీ త్రోవలో నడిపించేవాడు ఆయన ఉన్నాడు. 2 మార్గాలు ఉంటాయి కదా, ఒకటి మంచి మార్గం, ఒకటి చెడు మార్గం. మంచి మార్గంలో మనం నడవాలని క్రీస్తు ఎప్పుడు మన తండ్రి మన కొరకు ఆలోచన చేస్తూ ఉంటాడు. దుష్టుడు ఎప్పుడు కూడా మనం చెడు మార్గంలో నడవాలనేటువంటి ప్రయత్నంలోనే వాడు ఉంటూ ఉంటాడు కదా. మనము యవన పిల్లలైతే తల్లిదండ్రులకి వ్యతిరేకంగా, ఇంకా కొంతమంది అయితే ఇంకా కొన్ని నానా రకాలైనటువంటి మార్గాలలో వారు ఎంచుకుంటూ ఉంటారు. ఈ మార్గంలో నాకు చాలా ఆనందం ఉంది, ఈ మార్గంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను, తాగుడు అనేటువంటి బానిస, లేకపోతే ఇంకా వేరే వాటి విషయంలో వారు వెళ్తూ ఉంటారు. కానీ అందులో వెళ్ళడము అది దేవుని చిత్తం కాదు. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు ఏ మార్గంలో నడవాలో నేను నీకు నడిపిస్తాను, నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో నేను నీకు, ఎందుకంటే నువ్వు నా బిడ్డవు, నేను నిన్ను కని ఉన్నాను, నువ్వు నా సొత్తు కనుక నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గంలో నేను నడిపిస్తూ ఉంటాను. నువ్వెప్పుడు కూడా దైవికమైనటువంటి మార్గంలోనే నువ్వు వెళ్ళాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దైవికమైనటువంటి మార్గంలో నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటూ ఉన్నాడు. నీ మార్గము, నీ ప్రయాణము, నీ సమస్తమును కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. అందులో నడిపించాలని ఆయన ఆశపడుతూ ఉంటూ ఉన్నాడు. నీవు వాక్యానుసారమైనటువంటి బోధలో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో, క్రీస్తు యొక్క మంచితనంలో నువ్వు ఎప్పుడైతే ప్రేమతోటి నీ మార్గంలో నువ్వు నడిపించబడతావో నువ్వు దీవించబడతావు. ప్రతి అవసరతల్లో, ప్రతి అక్కర్లో కూడా దేవుడు నిన్ను దీవిస్తూ, నిన్ను బలపరుస్తూ, నిన్ను ముందుకు నడిపించేటువంటి తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి ఆయన మార్గంలో నువ్వు నడవడం నేర్చుకోవాలి, ఆయన మార్గంలో నువ్వు వెళ్ళడం నేర్చుకోవాలి, ఆయన మార్గంలో నువ్వు ఉండడం నేర్చుకోవాలి. దేవుడు అందుకే అంటున్నాడు, నువ్వు నడవలసిన త్రోవను నేను నడిపిస్తాను కదా. నువ్వు ఏ త్రోవలు పడితే ఆ త్రోవలు వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. కాబట్టి నువ్వు నడవలసిన త్రోవ ఏంటో నేను నీకు తెలియచేసి ఆ త్రోవలో నేను నడిపిస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఆ త్రోవలో నడిపించబడాలి అనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము మన ఎడల అది ఉన్నది. కనుక ఈరోజు ఒకవేళ నువ్వు చెడు మార్గంలో త్రోవలో నడుస్తున్నావేమో, దయచేసి తిరిగి దేవుని యొక్క మార్గంలోనికి, దేవుని యొక్క త్రోవలోనికి నువ్వు వచ్చినప్పుడు నిన్ను ఆయన చక్కటి మార్గంలో, చక్కటి త్రోవలో ఆయన నిన్ను నడిపిస్తూ ఆయన నిన్ను దీవించేటువంటి దేవుడే ఎంచి ఉన్నాడు కదా. అలా నడిపింపులో నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలా నడిపింపులో నీవు కూడా ఉండి దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో నీ వైపు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రభా, నువ్వు నడవలసినటువంటి త్రోవ ఏంటో నేను నీకు నడిపిస్తానని చెప్తున్నావు ప్రభా. నిజమే ప్రభా, నీ బిడ్డలు నడవాల్సినటువంటి త్రోవ ఏంటో నువ్వు వారికి నడిపించు. ఒకవేళ నా దారి తప్పి ఉన్నారేమో, త్రోవ తప్పి ఉన్నారేమో, తిరిగి నాయన నీ దారిలోనికి, త్రోవలోనికి నడిపించి దైవికమైనటువంటి మంచి మార్గంలో ప్రతి ఒక్క బిడ్డను నడిపించి దీవించమని, వీరు ఈరోజు ఏ పనుల నిమిత్తమైతే వెళ్తూ ఉన్నారో ఆ పనులన్నిటినీ కూడా సఫలము చేసి వారిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క ప్రార్థనను బిడ్డల చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి చక్కటి మార్గంలో మీ పిల్లల్ని నడిపించి, మిమ్మల్ని కూడా నడిపించి దీవించిన కాక.